వెల్కమ్ టు పూరలుక్. జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓడగొట్టడమే నా ధ్యేయమని జీవన్ రెడ్డి మాట్లాడడం ఆయన సీనియారిటీకి తగదని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను ప్రజల్లో నిలబెట్టింది రేవంత్ రెడ్డి కాదా? జాన్వాడ ఫామ్ హౌస్ కేసులో అరెస్ట్ చేసినా ఆయన వెనకడుగు వేయలేదని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను జీవన్ రెడ్డి విమర్శించినంతగా ఎవ్వరూ విమర్శించలేదని, కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకులు అత్యంత ఆప్తులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి అంటున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నందుక, లేదా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నందుక, దేనికోసం మార్పు కావాలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండాలని ఆయన కోరుకుంటున్నారంటే పార్టీ మారాలని ముందే నిర్ణయించుకున్నారని అర్థమవుతోందంటూ విమర్శించారు. ఖచ్చితంగా 100% ఈ తెలంగాణ ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని విషయాన్ని రాబోయే రోజులకు గౌరవ ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నా అంటే, మేము 6 గ్యారెంటీ పథకాలు కూడా 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసాం. ప్రజలకు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ కరెంటు మాఫీ ఉచితంగా ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇంకా చేయాల్సిన 2 కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభాన్ని చేసి, అప్పుల పాలు చేసి, నెల మీరు చేసిన పాపాలకు వడ్డీ కట్టుకుంటా మీరు పెట్టిన పథకాలు ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ మీరు ఇచ్చిన పథకాలు ప్రజలకు అందించుకుంటుంది. ఈరోజు ఇన్ని విధాల సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, 200 కరెంటు కానీ, ఇందిరమ్మ కానీ, నిరుద్యోగ ఉద్యోగాలు కానీ, అంటే ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్తారు నాకు కేసీఆర్ అత్యంత ఆప్తుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా నాకు ఆప్తులు, స్నేహితులు, నా మీద ఓడిపోయిన ఈశ్వర్ కూడా స్నేహితుడు అని చెప్పి మాట్లాడు. మాకు కూడా ఒక బాధ అనిపిస్తుంది. ఇక్కడే పార్టీని నమ్ముకుని ఒకటే చూద్దాం. ఈరోజు నాలాంటి సామాన్య కార్యకర్త యథార్థమైన విషయం చెప్తున్నాను. నేను పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారితో చెప్తున్నాను, అన్న ఈ 9 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, నా మీద అభ్యర్థి మంత్రిగా ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేదన్నా, ఎలక్షన్ కొట్టాడే శక్తి లేదన్నా, తెల్ల శక్తి తెల్లన్నాడు చెప్పన్నాడు. 3 సార్లు 4 సార్లు నా కార్యకర్త నన్ను నమ్ముకుంది, ఈసారి తెలంగాణ జరుగుతున్న కార్యకర్త కూడా దయచేసి అన్న ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే డబ్బున్న వ్యక్తులు ఇవ్వండి అన్నది పార్టీ పనిచేస్తా అంటే మా ఫాదర్ కాంగ్రెస్, మీరు కాంగ్రెస్, సామాన్య ఇసుకి దళితుని ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ చైర్మన్ చేసి, ఎస్సీ కాంగ్రెస్ చైర్మన్ చేసి, 3 సార్లు టికెట్ చేసి, వైఎస్తో 4 సార్లు టికెట్ చేసి, దాన్ని ఓడిపోతే కార్యకర్తలు అవమానించాలంటే ఒకటే మాట మాట్లాడారు. లక్ష్మణ్ కుమార్ మా నుంచి పాతికేంటే నా ఆస్తులను అమ్మైనా కూడా ఈసారి కేసీఆర్ ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ప్రజలలో ఉండమని చెప్పి ఇలా గడుగులు వస్తే 2 సార్లు తీసుకుపోయా. అదే గడుగులు 10 సంవత్సరాలు తింటుంది కదా, 10 సంవత్సరాలు ఎండగడుతుంది కదా. ఇలా గడిలో యొక్క ధరలు వస్తే ఏ రోజన్నా పాప మన ఇన్సూరెన్స్ చేయబడి కొట్టేసి పక్కా జరిగేవారు. అప్పుడు ఈరోజు మీ అన్నగా లక్ష్మణ్ కుమార్ తమ్ముడు గారిని కన్నగడికి స్థాయి గౌరవ ముఖ్యమంత్రి పక్కన వారం 3 సార్లు పట్టణాన్ని ఏ సమస్య పక్కన కూర్చొని అన్న ఈ పని కావాలి, ఈ జిల్లాకు సంబంధించిన సమానంగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి పక్కన ఒక సహచర క్యాబినెట్ మంత్రిగా సామాన్య కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా కూర్చొని మాట్లాడారు. ఎందుకంటే పెట్టినట్టన్నా బీఆర్ఎస్ పార్టీగా ఒక ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ దొరికిందా? ఒక మంత్రి పక్కన కూర్చొని మాట్లాడిందా? ఒక ఎంపీ మాట్లాడిందా? ఒక దళితుల పార్టీ నాయకులు చేస్తాడా? దళితుల వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు చేస్తాడా? దళితులు ప్రైవేట్ చేస్తాడా? బీసీ ప్రైవేట్ చేస్తాడా వాళ్ళ పార్టీ? అదే అన్నారు కదా, ఇదే సాక్ష్యం కదా. సంవత్సరం క్రితం 23 ఎలక్షన్ డిసెంబర్ కంటే 23 జనవరి కాన్స్టిట్యూన్స్లో ప్రతి కాన్స్టిట్యూన్స్లో వేలాది మంది కార్యకర్తలు దొరుకుతుంది. నా దగ్గర కూడా నా ముందు ఊరికిన ఈశ్వర సుమారు 5 నుంచి 10 ఈ లక్ష్మణ్ కుమార్ ఎన్నిసార్లు నిలబడితే అన్నిసార్లు నేనే చెప్తా. ఈ లక్ష్మణ్ కుమార్ నాకు చూడా నా ఇంటితో నా ఇంట్లో పని మాట్లాడి ఇదే సాక్ష్యం ఉంది. ధర్మపురం ఆ ధర్మపురం లక్ష్మణ్ దైవ క్షేత్రానికి 500 కోట్ల రూపాయలు సార్ గాలి మొదలు వచ్చి ఇదే కేసీఆర్ వచ్చి మాట్లాడుతుంది. ఏమైంది?